మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ రోజు తనకు ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. దేవుడి దయ వల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బతికి బయటపడ్డానని స్పష్టం చేశారు పాల్. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరిగిందని ఓ ఆడియో ద్వారా మీడియాకు తెలిపారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ రోజు తనకు ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. దేవుడి దయ వల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బతికి బయటపడ్డారని స్పష్టం చేశారు కేఏ పాల్. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరిగిందని ఓ ఆడియో ద్వారా మీడియాకు తెలిపారు కేఏ పాల్. మిత్రులారా చెప్పొచ్చా చెప్పకూడదా అని అలాగా కాన్ఫిడెన్షియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను విశాఖపట్నంలో. నేను మీ డాక్టర్ కేఏ పాల్ని. డిసెంబర్ 25ని నన్ను చంప ప్రయత్నం జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారు. గాడ్స్ గ్రేస్ నరకం అనుభవించి మళ్ళా బ్రతికి బయటే ఉన్నాను. చూసారా రాజకీయ కుట్ర ఏ లెవెల్కి దిగిపోయారంటే చెప్పలేకపోతున్నాం. ఎనీవే ఈ 10 days మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోయాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, 10 రోజులుగా విశాఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఆడియో ద్వారా కేఏ పాల్ మీడియాకు తెలిపారు. అసలు విషప్రయోగం జరిగిందని, ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఆయన చెప్తూ ఉన్నారు. అసలు రాజకీయ కుట్రలో భాగమని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ సంతోష్ని. ఏదైతే కేఏ పాల్ పై ఫుడ్ పాయిజన్ కేఏ పాల్ ఈ రోజు మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ నేత ఏదైతే వైఎస్ షర్మిల పార్టీకి సంబంధించి అధ్యక్షుడు కేఏ పాల్ అయితే ఈ రోజు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే షర్మిలను తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడం పెద్ద తప్పేముందన్నారు. ఆస్తులు పదవుల కోసం అయితే సోనియాను షర్మిల తన పార్టీని అయితే అమ్మేశారని చెప్పేసి అయితే విమర్శించారు. అయితే షర్మిలకు నీకు రాజకీయ అవసరమా అంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే ఇదే ప్రెస్ మీట్ లో ఎవరైతే ఉన్నారో ఈ రోజు జరిగినటువంటి దాంట్లో నాకు ఫుడ్ పాయిజన్ చేశారంటూ కూడా కొన్ని ఘాటైన వాకులు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నన్ను ఫుడ్ పాయిజన్ చేసి చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సంచలన వాక్యం ఒక్కసారిగా ప్రెస్ మీట్ లో కూడా చూస్తున్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా, ఎందుకంటే ఎప్పుడు కేఏ పాల్ వచ్చినా ప్రెస్ మీట్ కి వచ్చినా సరే చాలా యాక్టివ్ గా నవ్వుతూ ఆనందంగా 10 మంది నవ్వింతూ వస్తున్నటువంటి మనిషి ఒక్కసారిగా తనపై ఫుడ్ పాయిజన్ చేశారంటూ నన్ను చంపాలని చూస్తున్నారంటూ కూడా కేఏ పాల్ ఒక సంచలన వాక్యం చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రెస్ మీట్ అంతా కూడా కొంత దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయంపై విశాఖ పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఒక ఆడియోను రికార్డ్ చేస్తూ ఏదైతే కేఏ పాల్ పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే జరిగిందో, తనకి ఎలాంటి అన్యాయం జరిగిందో అన్యాయాన్ని కూడా వివరిస్తూ కూడా తన ఆడియో అని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన 6 టీవీలో ఎక్స్క్లూజివ్ కూడా వినడం జరుగుతుంది. అయితే తాను ఎవరికి భయపడనని, జనవానికి సంబంధించిన వాడిని అని కూడా అనడం జరిగింది. ఇదే సమయంలో వాళ్ళ పేర్లు కూడా చెప్పాలని అయితే అనుకోవడం లేదన్నారు. ఎందుకంటే వివరాలు చెబితే కనుక మరొక లబ్ధి చేకూరుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఆరోగ్యం బాగా లేకపోయినా సరే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన తెలిపినటువంటి విధానం చూస్తే కనుక మీడియా ప్రతినిధులు కూడా కంటతడిపినటువంటి పరిస్థితి కూడా కనబడుతున్న పరిస్థితి కూడా ఉంది. మోదీ, చంద్రబాబు, కేఏ పాల్ అసలు బెదురు అనేది లేకుండా తాను విమర్శించాలి అనుకుంటే ఏ పార్టీనైనా ఎంతటి అధినేతలైనా ఆయన విమర్శిస్తారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే ఇది చేశారు అంటున్నారు. అంటే ఏ పార్టీని టార్గెట్ చేసి, అంటే ఏ పార్టీ గురించి ఆయన మాట్లాడారు అనుకోవచ్చు ఆ ఆడియో టేప్ ద్వారా? అయితే
చూడొచ్చు. ఏదైతే మోదీ అవని, చంద్రబాబు నాయుడు అవని, కాంగ్రెస్ పార్టీ జగన్, కేసీఆర్ ఎవరైతే అవనియండి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏ విషయం పైన సరే ఎండగట్టే ఒకే ఒక ధైర్యం వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ అయితే చెప్పుకోవచ్చు. అదే కేఏ పాల్ పై ఈ రోజు విశాఖపట్నంలో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ప్రెస్ మీట్ చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే తన మీద ఫుడ్ పాయిజన్ చేశారంటూ కూడా ఆయన ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ పార్టీకి చెందిన వారా అనే విషయాన్ని అయితే ఆయన క్లారిటీ అయితే ఇవ్వకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఒకవేళ అవసరమైతే కనుక ఖచ్చితంగా ఎవరైతే నా మీద ఫుడ్ పాయిజన్ చేశారనే విషయాన్ని కూడా నేను బయటికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తానంటూ కూడా కొన్ని ఆడియోలు తన సొంతంగా, అంటే తను కొన్ని వాగ్మూలాలు కూడా ఏవైతే భవిష్యత్తులో కనుక తనకి ఏదైనా జరిగితే కనుక దానికి సంబంధించిన వీడియోస్ కూడా, ఆడియోస్ కూడా కొన్ని తీసుకుని ఆయన ఇప్పటికే పెట్టుకున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు వైఎస్ఆర్సీపీ అవనండి, లేదా టీడీపీ అవనండి, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనసేన పార్టీని అవనండి, మూడు పార్టీలు కూడా ఎండగడుతూ తన అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా షర్మిలపై కూడా ఘాటైన వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎవరు తనపై ఈ రకమైనటువంటి దాడికి ప్రయత్నించారనే విషయం అయితే కొంత క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దీనిపై విశాఖ పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపై దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితిలో ఏ విషయాలు బయటపడతాయనే విషయం అయితే కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సంతోష్. రైట్ కన్నబాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.